అయితే మీరు రాజకీయాల్లోకి రావడానికి మీ తండ్రి గారి ప్రేరణ ఉందనుకోవచ్చా? తండ్రి గారి ప్రేరణ అని చెప్పలేను, కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. నిజంగా కూడా నాకు లా చేద్దామని అనుకున్నా, అయితే చేసే అవకాశం లేకుండా పోయింది. నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటికి వస్తానే ఎలక్షన్స్ వచ్చాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. వెంటనే గ్రామ పంచాయతీ ఎలక్షన్గా ఆ రోజు ఓసీ అయింది. ఇక్కడే మా తండ్రి గారు సర్పంచ్గా పనిచేశారు, మా మదరు సర్పంచ్గా పనిచేశారు. ఎప్పుడు ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీలో వచ్చినా మా ఇంట్లో నుంచినే సర్పంచ్గా ఉండేటోళ్ళు. మా తండ్రి ఎంపీ అయినా మా అమ్మ గ్రామ పంచాయతీ సర్పంచే. నేను శాసనసభ్యుడు, మా తండ్రి శాసనసభ్యుడిగా ఉన్నా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గానే చేశాను. అంటే గ్రామాల్లో మాకు ఇక్కడ ప్రతి ఒక్కరితో ఉండేటువంటి సంబంధాల వల్ల ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి కూడా మా రాజకీయ ప్రస్థానం మొదలైంది. సో మీ తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు, మీ అమ్మగారు రాజకీయాల్లో ఉన్నారు. జనరల్గా ఏంటంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు మనం ఫీల్ అవుతుంటాం, నేను నాన్నతో గడపలేకపోతున్నాను, అమ్మతో సరిగా ఉండలేకపోతున్నాను. మీకు అప్పుడు ఆ ఫీలింగ్ ఉండిందా? ఇప్పుడు మీ పిల్లలు అలా ఫీల్ అవుతున్నారా? అది ఖచ్చితంగా ఉండింది. ఎందుకంటే నా ఫాదర్ ఇన్ లా కూడా రాజకీయాలే, ఆయన కూడా సమితి ప్రెసిడెంట్. ఇదే సమితికి, చౌడేపల్లి సమితికి మా తండ్రి గారికి ముందు కూడా ఆయన సమితి ప్రెసిడెంట్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సమితి ప్రెసిడెంట్లే కంటిన్యూగా. వాళ్ళకు మాకే ఎప్పుడు పోటీ ఉండేది. నా పెళ్ళి అయిన తర్వాత ఆయన రాజకీయాలు, ఆయనకు కొడుకులు లేరు కాబట్టి ఆయన రాజకీయాలు టోటల్గా కూడా వదిలేశారు. బట్ ఆ రోజు నుంచి ఇంట్లో నా వైఫ్కి కూడా వాళ్ళ ఇంట్లోనే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ నాకు రాజకీయాలతో కనెక్షన్ ఉంది కాబట్టి, వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కాబట్టి నా కొడుకు చిన్నప్పుడే హాస్టల్లో వేయాల్సి వచ్చింది. అంటే గ్రామంలో నేను కాపురం ఉండేటప్పుడు ఆ చదువు కోసం నేను ఎక్కడో టౌన్కో సిటీకో వెళ్ళలేకపోయా. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా డే టు డే ప్రతిరోజు మనం వీళ్ళతో సంబంధాలు ఉండేటప్పుడు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఆ కనెక్టివిటీ ఉండదనేటువంటి ఆలోచనతో చిన్న వయసులోనే అతన్ని ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్లోనే హాస్టల్లో వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అదే ఒక రకంగా బాధే. ఆ తర్వాత అతను ఇంకా బయట చదువుకొని చదువు అయిపోయిన తర్వాతనే మళ్ళీ నాతో కలవడం జరిగింది. అంతవరకు ఎప్పుడైనా లీవుల్లో వస్తే ఒక నెల ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే ఒక 3 years మాత్రం అతనితో కల్కటాలో గడపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రుషివ్యాలీలో చదివి అతనికి +2 అయిపోయిన తర్వాత ఫుట్బాల్ ప్లేయర్గా సెయింట్ జేవియర్స్లో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నా వైఫ్ ఎక్కువ కల్కటాలో మాత్రం ఆ 3 years అక్కడ ఉండడం, నేను కూడా ఎవ్రీ వీక్ పోయేసి వచ్చిన ఆ సమయం మాత్రం అతనితో గడిపే పరిస్థితి వచ్చింది జీవితం మొత్తం కూడా. సో మీ బాబుని ఎప్పుడు రాజకీయాలకు తీసుకొద్దాం అని కానీ, లేకపోతే తను అడగడం కానీ, అంటే మీరు వచ్చినట్లు మీ తండ్రి గారి తర్వాత మీరు ఎలాగ వచ్చారో మీ నెక్స్ట్ తరం రాజకీయాలకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇంకా అది వాళ్ళ ఇష్టం. అంటే ఆ ప్రస్తావన ఎప్పుడు మీ మధ్య రాలేదా అని? అతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను పెరిగినటువంటి వాతావరణం ఎక్కడ అసలు అతని ఫోటో కూడా దాదాపు అతను డిగ్రీ అయిన దాకా కూడా ఈ మా గ్రామ పంచాయతీ మా ఊరిలో తప్పించి అతను ఇట్లుంటాడని కూడా ఎవరికి తెలియదు. అంత గ్యాప్ తీసుకొని పెంచడం జరిగింది. అట్లనే అలవాటు అయిపోయింది కాబట్టి అతను ఇప్పుడు లండన్లో అతను జాబ్ చేసుకుంటున్నాడు. అతను ఇష్టంగా ఉంటే రావచ్చు, ఇష్టం లేకపోతే రాకపోవచ్చు. దాని వ్యక్తిగతం.